వెల్కమ్ టు టీ10 నేను రేవతి. అటవీ గ్రామాలు ప్రాంతాలే కాదు, ఏజెన్సీ రాష్ట్రాలన్నింటినీ దేశ పారిశ్రామిక దిగ్గజం అదాని పరం చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. తాను చేసిందే ధర్మ సంస్థాపనం అనే సూక్తులు వల్లవేస్తూ ప్రకృతి సిద్ధమైన కొండలను కొల్లగొడుతూ గిరిజన సంపదలను దోచిపెట్టేందుకు సిద్ధమైంది. అడవుల్లో అడిగేవారెవరు ఉండరని ఇష్ట రాజ్య పాలన సాగిస్తోంది. మావోయిస్టుల ఏరివేత వెనుక మర్మం కూడా కార్పొరేట్లకు సేవ చేయడానికేనని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అదాని గ్రూప్ సంస్థకు అన్ని మార్గాలను సుగమం చేస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కారు గిరిజన హక్కులను కాలరాస్తోంది. ఒడిశా జియోలాజికల్ సర్వే అథారిటీ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం బలంగీర్ కొండపై బాక్సైట్, ఇతర ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని గతంలోనే నివేదిక ఇచ్చింది. దీంతో అదాని గ్రూప్ ఈ పర్వతంపై గల 2.60 లక్షల కోట్ల విలువైన బాక్సైట్ ఖనిజ సంపద దోపిడీకి సిద్ధమయ్యారు. ఈ చర్య ఏకంగా గిరిజనాన్ని ఏజెన్సీ రాష్ట్రంలో నుంచి తరిమేసేలా తయారైంది. ఇప్పటికే దేశంలోని పోర్టులు, ఎయిర్పోర్టులు అదాని సొంతమవుతున్నాయి. గ్రీన్ ఎనర్జీ పేరుతో విశాఖ ఉమ్మడి జిల్లా పూడి మడక అదాని హైడ్రోజన్ హబ్ కు 1200 ఎకరాలు భూమిని రాష్ట్ర ప్రభుత్వం చూడడంతో భూములు, కొండలన్నీ అదాని పాదక్రాంతం అవుతున్నట్టే లెక్క. అనకాపల్లి వద్ద పరవాడ ఎన్పిటిసిలో బొగ్గు కాంట్రాక్టులన్నిటినీ దక్కించుకునేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సహకరించింది. తాజాగా ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు నష్టం చేసే నిర్ణయాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఈ నెల 2న తీసుకుంటూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సులియారి గనిలోని ఏపీఎండిసికి చెందిన బొగ్గును అదానికి మరో ఏడాది పాటు పొడిగిస్తూ పోటీ లేకుండా అడ్డగోలుగా కొట్టేసే అవకాశం కల్పిస్తూ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాక్సైట్ ఉన్న గంధమదన పర్వతానికి ఆంజనేయుడు సంజీవుని పర్వతం అని పేరుంది. సూదిగా ఉండడంతో సూదికొండ అని స్థానికులు పిలుస్తుంటారు. అక్కడ ఆంజనేయుడు ఉంటాడనే నమ్మకంతో ఈ కొండకు దూరం నుంచి మొక్కుతుంటారు. ఈ కొండ అదాని పరం అవుతుందన్న సంగతి వీరికి తెలియదు. ప్రపంచంలో లభ్యమయ్యే బాక్సైట్ 50% ఒడిశాలోనే నాణ్యమైనది ఉన్నదని బ్రిటిష్ వారు గతంలో చేసిన సర్వే ద్వారా తెలుస్తోంది. ఛత్తీస్గఢ్ లోని మాంగనీసు, ఇతర ఖనిజాల కోసం ఒడిశా కొండలపై బీజేపీ కన్ను అందుకే పడింది. ముఖ్యంగా ఒడిశా ప్రభుత్వ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చేసిన సర్వే ప్రకారం మాంగనీసు, మేలనైట్, బొగ్గు, డోలమైట్, నికెల్, మెగ్నీషియం, సీసం, గ్రానైట్ వంటివి ఇదే ప్రాంతంలో మిగతా కొండలపైన లభ్యమవుతున్నాయి. బలంగీర్ కొండపై మాత్రం ఇనుప ఖనిజం, బాక్సైట్ విరివిగా ఉన్నందున అదాని ఎంట్రీ ఇచ్చాడని తెలుస్తోంది. ఈ కొండ ఎక్కాలంటే కాలినడకన 4 నుంచి 5 గంటలు పడుతుంది. కొండపై బీజేపీ హయంలోనే 2017లో హెలిప్యాడ్ నిర్మించి ఉంచారు. విశాఖపట్నం రాయపూర్ 6 లైన్ల ఎక్స్ప్రెస్ వే అదాని వ్యాపార సామ్రాజ్య విస్తరణకు దోహదపడేదే. 2017లోనే మోడీ ప్రభుత్వం ఆమోదించింది. 2025 నాటికి సిద్ధం చేసేశారు. 464 కిలోమీటర్ల పొడవు, 6 లైన్ల వెడల్పు ఉంది. ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ దేశ కొత్త ఎక్స్ప్రెస్ హైవేలలో ఇదొకటి. రాయపూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ భారతమాల ప్రయోజన ఫేజ్ 1 కింద ఆమోదించబడిన ఆర్థిక కారిడార్. ఎక్స్ప్రెస్ వే మార్గం ఛత్తీస్గఢ్ లోని 124 కిలోమీటర్లు, ఒడిశాలోని 240 కిలోమీటర్లు, మన రాష్ట్రంలో 100 కిలోమీటర్లు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే డిపిఆర్ రూపొందించారు. దీని మొత్తం ఖర్చు 20,000 కోట్లు. ఈ ఎక్స్ప్రెస్ హైవే ప్రారంభం రాయపూర్ నుంచి విశాఖపట్నం పోర్టు, విశాఖపట్నం వరకు ఉంటుంది. 2014లోనే మోడీ తొలిసారి ప్రధాని మంత్రి అయినప్పుడే, అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మధ్య కనెక్టివిటీ, టూరిజం అభివృద్ధి, ఆర్థిక కారిడార్ల అభివృద్ధికి రాయపూర్ నుంచి విశాఖపట్నం వరకు ఒక ఎక్స్ప్రెస్ హైవేను నిర్మించాలని ఆమోదించింది. 2022లో దీని నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేశారు. ఆర్థిక కార్యకలాపాలను మెరుగుపరచడానికి, ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడానికి ఈ ఎక్స్ప్రెస్ హైవేను చేపడుతున్నట్లు కేంద్రం చెబుతోంది. అయితే బలంగీర్ కొండ చుట్టూ అదాని గ్రూప్ కేంద్రీకృతమై సాగిస్తున్న దోపిడీ కోసమే ఈ రహదారి చేపడుతుందని స్పష్టమవుతోంది. బలంగీర్ జిల్లాలోని రాయపూర్ ను కలుపుకొని మరో హైవే సంబల్పూర్ వరకు కేంద్రం నిర్మిస్తోంది. ఇది కూడా బాక్సైట్ రవాణా కోసమే. రాయపూర్ నుంచి బలంగీర్ జిల్లా మీదుగా రాయగడలో కలుస్తుంది ఈ రోడ్డు. రాయగడ మీదుగా శ్రీకాకుళం జిల్లాలోని మూలపేట పోర్టుకు బాక్సైట్ ను తరలించాలనేది భవిష్యత్ ప్లాన్. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జనవరి 8న విశాఖకు, ఆ తర్వాత
9న భువనేశ్వర్ కు వెళ్లారని తెలుస్తోంది. ప్రస్తుత ఒడిశా గవర్నర్ గతంలో బీజేపీ విశాఖ ఎంపీగా ఉన్న కంబంపాటి హరిబాబు ప్రవాస్ భారత్ సమ్మేళన్ ను 9న భువనేశ్వర్ లో నిర్వహించారు. ఖనిజ సంపదల వ్యాపారం ఎగుమతులే ప్రధాన అజెండాగా ఇది సాగింది. శ్రీకాకుళం జిల్లాలో నిర్మాణంలో ఉన్న మూలపేట పోర్టుకు తొలి సరుకు రవాణా ఈ అదాని బాక్సెట్ అని తెలుస్తోంది. 2026-27 తర్వాత దీన్ని ఎగుమతి చేసేందుకు వీలుగా అన్ని వైపుల నుంచి సిద్ధం చేస్తున్నారని సమాచారం. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.